వేదిక నిలిచిన పూజ్య గురువులు ఆరాధన నా తోటి మిత్రులు కృతజ్ఞతలు. ఈ ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా అరేంజ్ చేసిన వెంకటేష్, శ్రీనివాసులు, గోవిందరాజులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. నా పేరు కే వివేష్. నేను రైల్వేస్లో పనిచేస్తున్న హైదరాబాద్లో. నాకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, చిన్నమ్మాయి 10th క్లాస్, బాబు 4th క్లాస్. మేము అందరూ కూడా హైదరాబాద్లో. థ్యాంక్ యూ. అదేంటంటే జెంట్స్ గ్రూప్ కూడా వస్తాయి. ఎస్ఎన్ఎస్ ఫ్రెండ్స్ అంటే మిమ్మల్ని గుర్తుపట్టగలను, లేదంటే గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటాను. తర్వాత సార్ వాళ్ళకి సన్మాన కార్యక్రమం చాలా మందికి ఒకరికొకరు పరిచయాలు లేవు కాబట్టి మనందరం పరిచయం చేసి మధ్యాహ్నం 10th నేను 8th వచ్చేసి ఎస్ఎన్ఎస్లో చదివాను. 1 to 7 యూఎస్ కాలేజ్ స్కూల్లో చదివాను. ప్రతి ఒక్కరిలో వచ్చేసి ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహంతో మనం 8th, 9th, 10th అనేది బేసిక్ నుంచి ఈరోజు అందరం నేర్చుకొని అందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క రంగంలో రన్ చేస్తున్నామన్నారు. అందరికీ వచ్చేసి నేను ఇంటర్ తర్వాత ఇంటర్ వచ్చి అనంతపురం చేయడం జరిగింది. ఎస్ఎస్బిఐను 10th ఆర్ట్స్ కాలేజ్ ఆరంలో చదివాను. తర్వాత ఇమీడియట్గా నేను ఎక్కడ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళకుండా కూడా శ్రీకాకుళంలో ఉన్నాను. బట్ నేను రీసెంట్గా బ్యాంకింగ్లో చేంజ్ అయిన కర్నూలులో ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో పనిచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు గురువంతో అనుబంధంలో ఒకటే ఒక చిన్న లోడ మన మధ్యలో లేదు, ఒక చిన్నది మాత్రం గుర్తుంది. ఆ దేవకర్ణం ఇవ్వడం వచ్చేసి తొడపాసం పెట్టేవాళ్ళు, పక్కన నిలబెట్టుకుని అప్పుడు నిక్కర్లు వేసుకునే వాళ్ళము. మేడం ఇచ్చుతా ఉంటే ఈ రోజు నేను మా పిల్లలకి అదే చెప్తాను, మేము అలా చదువుకున్నాం మా గురువులు అంతగా మమ్మల్ని చదివించినారని. సో ఈరోజు మేడం లేదంటే చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను కర్నూలులో విజేత స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను వర్క్ చేయడానికి గల కారణం దేవకర్ణమ్మ గారు. ఎందుకంటే ఎప్పుడు అటెండెన్స్ వేస్తూ ఉన్నా ఒక్కసారి కూడా నాకు చూసే అవకాశాన్ని నా స్నేహితులు ఇచ్చేవాళ్ళు కాదు. ఎస్పెషల్లీ సుచరిత, రజని అటెండెన్స్ చూసినప్పుడంతా టీచర్స్ అరుస్తారు, పెట్టేసేవారు. కానీ ఒక్కసారిగా నేను అటెండెన్స్ వేయాలన్న ఉద్దేశంతోనే నేను టీచర్ పోస్ట్ని ఎంచుకున్నాను. ఈరోజు నేను టీచర్గా ఉంటూ చాలామంది విద్యార్థులకు మంచి టీచర్గానే మంచి పేరు కూడా తెచ్చుకున్నాను. దానికి కారణం వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. చదువుకొని మధ్యలోనే డ్రాప్ అయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తను స్కూల్లో కర్నూలులోనే డాక్టర్స్ కాలేజ్ హాస్టల్లో చదువుకున్నారు. అప్పుడు మాకు లెటర్స్ రాసేవాళ్ళం, మేము రజని వాళ్ళు లెటర్స్ రాసేవాళ్ళము. అప్పుడు ఆ టైంలో నాకు ఒక గ్రీటింగ్ కార్డ్ పంపించారు. ఏదంటే ఒక రెడ్ ఫ్లవర్ వేసి గ్రీటింగ్ వేసి ఎప్పటికైనా మనం కలవచ్చు అనే ఉద్దేశంతోనే ఆ గ్రీటింగ్ కార్డ్ పంపించారు. అది నేను 2009 వరకు జాగ్రత్తగా పెట్టుకున్నాను. కాకపోతే వరదలు రావడం వల్ల దాన్ని నేను పోగొట్టుకున్నాను. ఈ విధంగా చంద్రయ్యని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. క్లాస్మేట్స్ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. సో నా పేరు శ్రీనివాస్ తాంబే. నేను కర్నూలు ఉంటున్నాను. మన పాత ఫ్రెండ్స్ అందరూ నాకు టచ్లో ఉన్నారు కొంతమంది. అంటే నేను ఈ ఓపీ హాస్పిటల్ హాస్పిటల్ సీఈఓగా ఉన్నాను. ఎవరికైనా హాస్పిటల్ వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా మీట్ అయ్యేవాళ్ళు. అప్పుడు అనుకునేవాళ్ళు చాలా పాత స్నేహితులకి ఒరే పూరా అనే ఒక చదువు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది, మధ్యలో అంత ఉండకపోయినా. సో ఆ ఫ్రెండ్స్ అందరితో కలిసాక ఆ మెమోరీస్ చాలా నిజంగా ఆనందాన్ని ఇస్తున్నాయి. నేను ఫస్ట్ నుంచి 7th వరకు యూనివర్సిటీ స్కూల్ చదివాను. 8th ఎస్ఎన్ఎస్ స్కూల్లో జాయిన్ అయ్యాక ఆ యూఎస్ కాలేజ్లో ముగ్గురు వచ్చి వెంకటేశ్వర అని ఆనందం నేను సైకిల్ వేసుకుని నిజంగా ఆనందము. స్కూల్లో ఎస్ఎన్ఎస్ స్కూల్లో 1 గంట అయితేనే క్యారెట్ బాక్స్ తీసుకుని ప్రపోజల్ వెళ్ళాను తినడం. నిజంగా చాలా మెమోరీస్ అది. ఇప్పుడు అందరూ చూస్తుంటే ఆ మెమోరీస్ అని గుర్తొస్తున్నాయి.
మళ్ళా తిరిగి చూసిన మాకు 2 అమ్మాయిలు నాకు. ఒకసారి నేను ఆ ఏరియా వెళ్ళాక మా పిల్లలకి చూపిస్తున్నాను, మా 10th వరకు ఇక్కడ చదివాను ఈ స్కూల్లో అని. అసలు అది మా పిల్లలకు చెప్పడం నిజంగా అదొక చాలా ఆనందాన్ని ఇస్తుంది. సైకిల్ మీద వచ్చి పిల్లల్ని అందరూ నలుగురు క్యారెట్ వేసుకుని ఒంటి గంట అయితేనే ఆ పంపోస్ ఉంటుంది, ఆ పంపోస్ దగ్గర వెళ్ళి క్యారెట్ బాక్స్ ఉంటుంది. వాడి క్యారెట్ వచ్చి మనము, మన క్యారెట్ నుంచి వాడు, ప్రతి ఒక్కరు షేర్ చేసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడుంది అసలు? అందరూ వేరే ఎప్పటి నుంచో అనుకున్నది ఇప్పుడు చేస్తున్నందుకు, అందరూ కూడా వచ్చినందుకు చాలా మన పనులు మానుకుని అన్ని వదిలేసి వచ్చిన దీనికోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ. మేము కలిసినందుకు అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులందరినీ ఒక్కసారి చూసుకున్నప్పుడు గొప్పరెడ్డి సార్ నిజంగా అప్పుడే ఇట్లా అనుకున్నాం సార్. అంటే మేము గుర్తుండవచ్చు, మేమంతా బ్యాక్ లైన్ సార్, అంతా బ్యాక్ వచ్చేసి వెనక 5-6 లైన్ అంటారు. అంటే మల్లికార్జున సార్ రోజులే లేదు. నిజంగా గ్రేట్. కలిసినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ శుభాకాంక్షలు. సీఓగా చేస్తున్నారు. కర్నూలు సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ అవసరమైతే కూడా ఒక్కసారి మన గ్రూప్లో మెసేజ్ పెట్టండి. సీనితో మీరు మాట్లాడవచ్చు. మీ ఫ్యామిలీలో కానీ మీ బంధువుల్లో కానీ. నా తోట విద్యార్థి వాళ్ళు కూడా టీచర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం వాళ్ళకి, సార్ వాళ్ళకి, అన్నయ్య అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్కూల్లో ఉన్నప్పుడు అంతా బాగా కలిసి, కానీ నేను కొన్ని సందర్భాలలో దేవుడి సినిమాలు చూసేటప్పుడు సుచరిత, శ్రీనివాస్ సార్, వీళ్ళని ముగ్గురిని తలుచుకుంటుంటే డ్రామా వేసినారు కదా, ఆ పాప వచ్చినప్పుడల్లా వాళ్ళకి గుర్తొస్తూనే ఉంటారు మెమరీస్. ప్రతి ఒక్కరిని నేను ఇంట్లో మా పిల్లలకి ఫొటోస్ చూపించేటప్పుడు మా సార్ వాళ్ళని అందరినీ చూపిస్తూ అనుకుంటూ ఉంటాను. నాకు చదువు చెప్పిన వాళ్ళు కూడా మా పెద్ద అమ్మాయికి మేడం కూడా టీచింగ్ చెప్పింది. ఇద్దరు పిల్లలు, 2 అమ్మాయిలు, 1 కొడుకు. పెద్ద అమ్మాయి సుజాత, తర్వాత సమీర్ కుమార్, తర్వాత మునీశ్వరి. ప్రైవేట్ తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఇంకా ఇంకొక గొప్ప విశేషం ఏమంటే, మేము 7th క్లాస్ చదివే టైంలో మేము టీచర్లు అయినాం సార్. ఎందుకంటే అప్పుడు వర్క్లో వల్ల టీచర్లు పేపర్ దిద్దలేకపోతే ఒక 5-6 మంది పిల్లల్ని పిలిచి మాతోనే పేపర్ దిద్దించేవాళ్ళు. సో అప్పటికే మేము గొప్పగా ఉండేది, కానీ పిల్లల పేపర్ని దిద్దితే పిల్లల యొక్క ఎంతమంది మనస్తత్వాలు, వాళ్ళ యొక్క రాసిన విధానం కూడా మాకు ఒక అవగాహన ఏర్పడేది. చాలా మంది పిల్లలకి మార్క్స్ కూడా మేమే చేసినాం సార్. అప్పుడు ఆ బ్యాచ్లో మేము కూడా ఒకటి, అందుకు నేను గర్వపడుతున్నా. నెక్స్ట్ నా పేరు పి. శ్రీనివాసులు. నాకు తెలిసి మా క్లాస్లో 3 సీనియర్లు, కొత్త సీన్ వచ్చినాడు. మళ్ళీ ఇందాక మాట్లాడాడు. ఒక యు శ్రీనివాసులు, ఒక ఎం శ్రీనివాసులు, నేను పి. శ్రీనివాసులు. అనుకున్నాను నాకేదా శ్రీనివాస్ నావేమో ఆమె శ్రీనివాస్ అంటున్నారు. నాకైతే ఐడియా లేదు పెద్దగా. సార్ నేను యావరేజ్ స్టూడెంట్. నేను ప్రజెంట్ స్కూల్ అసిస్టెంట్గా జెడ్పీహెచ్ఎస్ తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను సార్. నాకు 2 పిల్లలు. నా బిడ్డ ఇంటర్మీడియట్ చదువుతుంది, నా కొడుకు 8th క్లాస్ చదువుతున్నాడు. మా మిస్సెస్ హోమ్ మేకర్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు డి. గోపల. నేను బీఎస్ఎన్ఎల్ జడ్యూగా ప్రజెంట్ ఆదోళన వర్క్ చేస్తూ ఉన్నాను. ఆదోళన ఉంటున్నాను. ఈ అవకాశం థ్యాంక్ యూ. చాలా స్థితిలో అసలు ఇంతమంది కలుస్తారని అనుకోలేదు. ఇంతమంది కలిసాం. మేమైతే ఈ నీలకంఠేశ్వర పాఠశాలలో
2 నుంచి 10వ తరగతి వరకు అక్కడే చదివాము, సార్ మధ్యలోనే ఉన్నాము. సో ఇక్కడ మేము 10th క్లాస్ కాదు, 7th కాదు, 8th కాదు, దాదాపుగా ఆ 3 సంవత్సరాలు పేరు చేసుకొని అందరినీ పిలిచాము. అసలు మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకోవడానికి దీన్ని నిర్వహించడానికి ఒక ముఖ్య కర్త గోవిందరాజు అయితే దీన్ని పూర్తిగా పార్టిసిపేట్ చేసి తన భాగస్వామికి తీసుకెళ్ళి పూర్తిగా పనిచేసిన వ్యక్తి అయితే మన వెంకటేష్ పెద్దన్నకే గుర్తింపు రావాలా. ఆయన దీన్ని కార్యక్రమం పెట్టి వెంకటేష్ ఇది సక్సెస్ కాలేదు, ఒకసారి ఫెయిల్ అయింది, దీన్ని ఎట్లా కానీ ముందుకు తీసుకొస్తామని చెప్పి ఆయన దాదాపు పదే మాట్లాడడం వల్ల నేను వెంకటేష్ అన్న సీనన్న ఏముంటారో కూర్చొని ఆలోచన చేస్తే మరొకసారి నిర్ణయమైంది. సో ఇందులో భాగంగా ఈ కార్యక్రమం ఇంతవరకు లాక్కరావడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి గురువులకు అలాగే నాతోటి విద్యార్థులకు అందరికీ కూడా మరి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మేము పెట్టుకోవడానికి కారణం ఏంటంటే బ్రదర్ లాస్ట్ సార్ లాస్ట్ వినాలా ప్లీజ్, ఒక 5 నిమిషాలు వినాలా, ఒక 5 నిమిషాలు. ఈరోజు మనం పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే స్వామి వివేకానంద జయంతి. ఆధ్యాత్మిక సింహం మన భారతదేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆధ్యాత్మిక సింహం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. అంటే ఇంతవరకు మనం అక్కడ నమస్సుమాజం అనిపించాము, కానీ ఇంతవరకు ఆయన గురించి ఎవరైనా మాట్లాడతారేమో అనుకున్నాను, కానీ మాట్లాడలేదు. ఆయన గురించి మాట్లాడుతున్న సమయం ఎంతసేపు ఇచ్చినా మాట్లాడు ఇదేం లేదు. కానీ ఆయన ప్రపంచ దేశాలకే భారతదేశాన్ని పరిచయం చేసిన వ్యక్తి. ఆయన ఏమిటంటే ముందుకు పో వెన్ను తిరిగి చూడవద్దు. ఇది యూత్కి ఇచ్చినటువంటి సందేశాత్మకమైనటువంటి ఒక సందేశం. అట్లాగే ఆయన చెప్పినటువంటి విషయంలో మనం ఖచ్చితంగా ముందుకెళ్తే ప్రతి మతాన్ని గౌరవించాలి. అయితే సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. సనాతన ధర్మం గొప్పదే కానీ ఇతర మతాలను కించపరచకూడదు అని ఆ రోజు ఆయన చికాగో సమావేశంలోనే చెప్పడం జరిగింది. ఇదంతా కూడా నేను ఇంతకుముందు కొన్ని పాఠ్యాంశాల్లో చదివిన అంశాలుగా మీ ముందు ఇస్తున్నాను. అట్లాగే మన పాఠశాల ఆవరణంలో మనము చిన్న గురు పరాజకాలు ఇంతకుముందు చేశాం. అంటే ఆటలు ఆడితేనేవి కొన్ని మచ్చతులకు కొన్ని మనకి గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవడానికి ఈరోజు మనకి సుదినంగా మీరందరూ కలిసి మన ఫ్రెండ్స్ కలిసి సార్ వాళ్ళందరూ కలిసి కల్పించిన ఈ రోజుని అందరూ సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం. మీకు ఎటువంటి మరి ఇబ్బందులు తలెత్తిన ఒకరినొకరు సహాయం చేసుకోవడానికి కూడా ఏమంటారో విషయం చెప్పాడు. మేము పలానా విషయాల్లో మీకు అందుబాటులో ఉంటాము, మేము పలానా విషయంలో మీకు అందుబాటులో ఉంటాం అని ఒకరు ఏం చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ అయితే ఆరోగ్యశ్రీలో ఉన్నాడు, ఏమంటారైతే పలానా విషయంలో ఉన్నాడు. ఇట్లా మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అంటే నాకు తెలిసి ఇప్పుడు మనం అందరము 47, 48, 49 అంటే దరిదాపులో 50కి దగ్గరగా వచ్చింటాం. మహాయుద్ధంలో 10 ఏళ్ళు తిరుగుతాం. ఆ తర్వాత తిరగడానికి కొద్దిగా ఇబ్బంది పడతామేమో. ఈ సందర్భంలోనే మనందరం ఒకరికొకరుగా తోడు ఉండి అంతా కలిసికట్టుగా సుఖ దుఃఖాల్లో పాల్పంచుకుంటూ అందరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్ర బృందానికి మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్. వేదిక మీద ఉన్న గురువులందరికీ పాల్గొన్నాను. మిత్రులకు అందరికీ నమస్కారాలు. సార్, నా పేరు గొల్లూరి వెంకటేష్. మీ అందరితో నాకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీ అందరు ఎప్పుడూ ముందు ఉంటారు. గోపాల్ రెడ్డి సార్ కానీ, మేడం గారు, రవి సార్, వెంకటేష్ సార్, హిందీ మేడం లక్ష్మీ, మీరందరూ చెప్పిన అధ్యాపకులతో ఎంతో కొంత జీవితంలో అద్భుతమైన శిఖరాల్లో ఉండకపోయినా అత్యద్భుతంగానే బతుకుతున్నాను. చాలా ధన్యవాదాలు సార్. ఇంకా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి కారణమైన యో శ్రీనివాసులు, వెంకటేశ్వరులు, హేమంత్, గోవిందరాజులు అందరూ చాలా బాగా కష్టపడ్డారు. ఇంతమంది మిత్రులు ఇక్కడ కలిసినందుకు
మనం ఆనందంగా ఈ పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. గురువులకు నా పదాభివందనం. ఫ్రెండ్స్, నా పేరు హనుమంతు. నేను అనంతపురంలో ఉంటున్నా. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ అయిపోయింది, బాబుది కూడా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నేను ఫోటోగ్రఫీ చేసిన, ఇప్పుడు కలర్ ల్యాబ్లో వర్క్ చేస్తాను. 93లో 94లోకి వెళ్ళిపోయాను అనంతపురంకి. నాకు 2 పిల్లలు, ఒకరు యూకే చదువుతున్నారు, ఒకరు నర్సరీ. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా పేరు శంసుద్దీన్. మాది యాక్చువల్ కోటేకల్. అయితే నేను బాపురం నుండి 3 ఇయర్స్ అప్ చేశాను. అది గోపాల్ ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తున్నారు, అదే పద్నాలుగో బస్సు అలవాటు అందులో వస్తున్నారు. అది బాగా గుర్తుంది. అక్కడ నుండి అప్ చేసి 8, 9, 10 చదువుతున్నాను. తర్వాత ఇంకా ఆర్ట్స్ కాలేజ్ ఇంటర్ చదువుతున్నాను. తర్వాత పరిస్థితులు బాగోలేక నేను ప్రైవేట్ స్టడీ PA చేశాను. తర్వాత హిందీ పండిట్ ట్రైనింగ్ చేశాను. చేసిన తర్వాత ప్రైవేట్ టీచర్గా 25 ఇయర్స్ నుండి ఇందులోనే ఉన్నాను. ప్రైవేట్ సెక్టార్లో ప్రజెంట్ వేణు విద్యాలయంలో ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉపాధ్యాయులు మంచి విషయాలు చెప్పడం వల్ల ఈ స్టేజ్లో ఉన్నాను. తర్వాత ఎవరు ఎక్కడ ఏ విధంగా ఉన్నా ఒకటి మాత్రం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలనేది నా ఉద్దేశము. మా పేరెంట్స్ అయితే బంధువులు అయితే మందులో క్వశ్చన్ చెప్పేవారు, ఇంత చదువుకొని ఏదో బిజినెస్ చేసుకొని బాగా సంపాదించగలరు. కానీ నాకు విలువ అనేది ముఖ్యమని చెప్పి 25 ఇయర్స్ నుండి ప్రైవేట్ సెక్టార్లోనే టీచర్గా చేస్తున్నాను. ఎందుకంటే ఇది పుణ్యమైన కార్యమని మా టీచర్ అందరూ చెప్పారు. దాన్నే ఫాలో అవుతూ ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ టీచర్గా చేస్తున్నా. ఎవరెక్కడ ఎలా ఉన్నా ఒకటి మానవత్వంతో కలిగి మంచితనంతో ఉండి అందరికీ సహాయం చేసే స్థితిలో ఉండాలని నేను ఎల్లప్పుడూ ఆశిస్తుంటాను. ధన్యవాదాలు. గురువులకు నా పాదాభివందనం. సార్, నా పేరు PV సింగ్ సార్. నేను SSలో 1 నుండి 9 వరకు చదివాను సార్. తర్వాత 10th జూనియర్ కాలేజ్కి పోయాను సార్. సార్ మాకు అప్పుడు బసరాజ్ సార్ మా మాస్టర్ సార్ సర్టిఫికేట్ ఏం లేదు సార్. ఆ టైంలో సర్టిఫికేట్ లేదు సార్. మమ్మల్ని ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టి డైరెక్ట్ 4th క్లాస్కి ఇచ్చినారు సార్. మాకు హాస్టల్లో ఉన్నాం అప్పుడు. డైరెక్ట్గా మాకు ఏం లేదు సార్, సర్టిఫికేట్ ఏం లేదు సార్. మమ్మల్ని ఫస్ట్ క్లాస్లో ఒక 1 ఇయర్ కూర్చోబెట్టి బసరాజ్ సార్ డైరెక్ట్ 4th వేయించి మా జీవితాన్ని వెళ్ళిన గురువులు సార్. మమ్మల్ని తలుచుకుంటూ అనుకుంటాం సార్. నేను ఇప్పుడు సార్ LIC ఏజెంట్గా చేస్తున్నాను సార్. నాకు 2 అబ్బాయిలు సార్. మా పెద్ద అబ్బాయి BSc ప్రిపేర్ అవుతున్నాను సార్. మా చిన్న అబ్బాయి BCA ఫైనల్ ఇయర్ సార్. నా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పెద్దాము నేను శ్రీపురం ఉన్న ఇష్టాలు నడుపుతున్నాను. నాకు 2 పిల్లలు. అమ్మాయి పెళ్ళి, అబ్బాయి డిగ్రీ 5 ఇయర్స్ అవుతున్నాడు. హలో 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 సరే సార్, నాకు కొద్దిగా స్టేజ్కి హలో ఫ్రెండ్స్ అందరూ సార్. సార్ నాకు దగ్గర సార్ ప్రజెంట్ మా అబ్బాయి హిమాల్ అని 9th చదువుతున్నాను సార్. మా అమ్మాయి శాంతి అని 6th క్లాస్ సార్. ఇక్కడనే ఉండేది. నేను కర్నూలులో చూసుకున్నాను సార్. ఇక్కడ నేను నందవరంలో వర్క్ చేస్తాను సార్. హలో, నేను ఇక్కడ నందవరంలో కొత్తపేటలో వర్క్ చేస్తానండి టీచర్గా. ఈసారి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదా ప్రమోషన్ కానీ వెళ్ళిపోవచ్చు. సారీ, కొద్దిగా స్టేజ్ వేదికలో నిలిచిన సార్ వాళ్ళకి నా పేరు సంస్కారాలకి నా పేరు రమేష్. ఇంటి పేరు పూజారి. నేను కర్నూలులో సచివాలయంలో పనిచేస్తాను. స్టేజ్ మీద ఉన్న గురువులకు పాదాభివందనాలు.
నాతోటి మిత్రులకు కృతజ్ఞతలు. నా పేరు ఎస్ వెంకటేశ్వరు. నేను 8th, 9th, 10th ఎస్ఎన్ఎస్లో చదివినాను. ప్రజెంట్ ఏపీ ట్రాన్స్కోలో 132 అసోసియేషన్లో ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, మా మిస్సెస్ హౌస్ వైఫ్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు టి నాగరాజు. నేను టీచర్గా వెంకటాపురంలో పనిచేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి బీటెక్, ఒక అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. థ్యాంక్ యూ. నా బాలవే నా శుభాకాంక్షలు. నేను చాలా 2 అక్కలు పెద్దమ్మాయి చిన్నమ్మాయి నాది ఒక వినపం ఏంటంటే నేను ఎన్ని వాటర్ దయచేసి ఆ వాటర్ కంటిన్యూగా తాగితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ వాటర్ కంటిన్యూగా తాగితే మోకాలు అలాగే చాలా ప్రాబ్లమ్స్ అంటే ఆ వాటర్ కంటిన్యూ తాగండి. ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ మంచినీళ్ళు దొరకకపోతే ఆ వాటర్ తాగండి. అంతే. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కే నాగరాజు. నేను గుమాస్గా పనిచేస్తున్న సిమెంట్ షాప్, బండల షాప్ పనిచేస్తున్నాను. నేను ఇంకా ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడింది లేదు. అదే ఫస్ట్ టైం. ఇంటి ముందు ఎప్పుడు చేసే ఆరోగ్యం పాల్గొనలేదు. నేను ఇదే ఫస్ట్ టైం పాల్గొన్నాను. మేము యాక్చువల్గా ఎస్ఎన్ఎస్ ముందు దగ్గర మఠం పడలేదు. మఠం ఆ మఠం 1 నుంచి 10 వరకు ఏకదాటి చదివిన స్టూడెంట్స్ మీద ఉంది. అంటే ఇక్కడే ఉన్న సరళ కానీ, మీ ప్రసాద్ సుబ్బారావు సార్ కానీ, సులోచన మేడం వాళ్ళ సిస్టర్ మేడం కానీ, గౌరవ టీచర్ చాలా మంది టీచర్లు ఉన్నారు. వీళ్ళందరూ కోరుకున్నారు. అందరూ ఉన్నారు. ప్రసాద్ సార్ కానీ, సోపతి మేడం కానీ, వాళ్ళ ద్వారా ఈరోజు మామూలు స్థాయిలో ఉన్న కూడా వాళ్ళు నేర్పిన విద్య కానీ, బుద్ధి కానీ, మంచి మార్క్స్ తీసుకుని 90 మొట్టమొదటి 10th క్లాస్ బ్యాచ్ ఆ స్కూల్కు ఎవరు రాయలేదు. 99 కూడా మొట్టమొదటి 10th క్లాస్ బ్యాచ్ అని అనుకుంటున్నాం. మేమే మొట్టమొదటి 10th క్లాస్ చేయడం అనుకుంటాడో మేము ఎక్కడికి కూడా ఎవరు ఉంటుంది. ఎక్కడో మనసులో ప్రేమ చంద్ర నాగేంద్ర పేరున నా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. నిజంగా సార్ ఇంత గొప్ప అవకాశాన్ని ఏర్పాటు చేసిన టీం అందరికీ కూడా శిరస్సు నుంచి ఇలాగా థ్యాంక్స్ చెప్పడం తప్ప సపరేట్గా చెప్పే అవకాశం లేదు. కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంత టీం అందరికీ కూడా నిజంగా ఎంత కష్టపడ్డారో ఒక్కొక్కరిని గ్యాదర్ చేయడం. ముఖ్యంగా సార్ నా పేరు మధు సార్. నేను ఎస్ఎన్ఎస్లో 8th, 9th, 10th ఇక్కడ 9th 2 సార్లు ఏం చెప్పినంటే మా నాన్న గట్టిగా చదవాలన్న ఉద్దేశంతో 9th అంటే స్కూల్ తప్పించి 2 సార్లు 9th చదివినాను సార్. అంటే సినిమాలకు పోతూ చేస్తూ ప్రస్తుతంగా AA BEd చేస్తూ వెలుగు డిపార్ట్మెంట్లో లీగల్ కోఆర్డినేటర్గా 4 మండలాలు మానిటరింగ్ చేస్తున్నాను సార్. అది మీ గట్టిగా పడింది అక్కడ పుట్టింది, మనకి పేరైనందుకు గట్టిగా పడింది మొక్కున్నది. ఆ బేస్ మీద చదివి నిజంగా 4 మండలాలు పేదల పట్ల చాలా సార్ గారు అన్నగారు కూడా చూస్తుంటారు. మన విలేజ్లో కూడా 5 years సేవ చేశాను. ఇంత కలుసుకోవడం చాలా గొప్ప అనుభూతి సార్. మల్లికార్జున సార్ కొట్టిన దెబ్బలు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. సార్ దెబ్బలు గుర్తున్నాయి. సార్ కూడా నాడు నేను ఎట్లా ఉన్నది ప్రోగ్రామ్ అట్లాగే ఉన్నాడు. గోపాల్ రెడ్డి సార్ రిసెర్చ్ మారలేదు, ఆ తీరు మారలేదు, ఆ స్టైల్ మారలేదు. సార్ సూపర్ సార్, మీరు అదే మెయింటైన్ చేస్తే ఉంది. మన రవిసార్ సార్ మీరు పరిచయాలు లేదు కానీ మేము గుర్తుపడతాం. వాళ్ళు గుర్తుపట్టే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా 100 మంది ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు నిజంగా మేమైతే మీరు గుర్తుపట్టారు. కానీ మా గురువులుగా మల్లికార్జున సార్ అయితే మల్లికార్జున 2 సార్లు మీరు మమ్మల్ని గుర్తుపడతాం. కానీ సార్ మేము తప్పించుకోకపోతామో లేకపోతే దారి తప్పించిపోతామో లేదు. మా గురువు గారు భయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సార్. పోయితే ఆ భావన నిజంగా మేము మా గురువులని మా గురువులని మేము అనుక్షణం వాళ్ళని జ్ఞప్తికి చేర్చుకుంటూ మా జీవిత విధానంలో చాలా ఇన్ని సక్సెస్లు మేము ఇంత ముందుకు పోయామంటే ఖచ్చితంగా మీరు పెట్టిన గురు పిచ్చే తప్ప మాకు ఏమీ లేదని తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రోగ్రాం వరకు ఇక్కడికి విజేసినటువంటి
మన పూజ్య గురువులందరికీ పాదవందనం చేస్తూ ఎక్కడి నుంచో భయప్రయాసాలు లెక్క చేయకుండా మిత్రులందరినీ కలసాలని చెప్పిన ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చేసిన మన మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి టీచర్లే కారణం. ఎందుకంటే ప్రతి ఒక జాబ్ మనం తయారు చేయాలంటే సపోజ్ డాక్టర్ కావాలంటే టీచర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలంటే టీచర్ కావాలి. ఇలా ప్రతి జాబ్ సొసైటీలో తయారు చేయాలంటే ఖచ్చితంగా టీచర్ ఉండాల్సిందే. మరి అటువంటి టీచర్ని మనం ఈరోజు గౌరవించుకోవడం అనేది ఈ 33 సంవత్సరాల తర్వాత జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంతమంది కూడా ఇక్కడ కలిసినామంటే కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటున్నామంటే ఫస్ట్ ఒక్కొక్కరు వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మన ఎక్స్పెక్టేషన్ అప్పుడు 10th క్లాస్ లాస్ట్ చూసుకునే జ్ఞాపకం అనమాట. వాళ్ళు హైట్ ఉంటారా, లేకపోతే ఇంకా ఎలా ఉన్నా హైట్ పెరిగినారా లేదా అని చెప్పండి, లేకపోతే లావైనా అని చెప్పి మనకు అనిపిస్తుంటాం కదా. అవి మన ఎక్స్పెక్టేషన్స్ కొంతమంది రాంగ్ కావచ్చు, కొంతమంది కరెక్ట్ కావచ్చు. అలా నవ్వుకుంటుంటే అందరూ పగలించుకుని నవ్వుకుంటుంటే కానీ సార్ వాళ్ళు పగలించే విధానం కానీ చేస్తూ ఉంటే కొంతమంది కూడా మనకి పాత రోజే జ్ఞాపకం వస్తుంది. యాక్చువల్ నా పేరు శ్రీనివాసుడు, నా పరిచయం చేసుకుంటే నా పేరు శ్రీనివాసుడు. నేను ఇక్కడ ఎన్నికల్లో శ్రీ కృష్ణాగారి కోచింగ్ సెంటర్ అని చెప్పని మెయింటైన్ చేస్తున్నానండి. దాదాపు 20 years అయింది. యాక్చువల్ ఈ ఇన్స్టిట్యూషన్ నేను మెయింటైన్ చేయడం కూడా ఎవరు చదవాలంటే నాకు మనకు విద్య అందించినటువంటి మన గురువులే అన్నమాట. ఎందుకంటే నేను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ డిప్లొమా 10th క్లాస్ చదివిన తర్వాత 3 years అనంతపూర్లో పాలిటెక్నిక్ కొన్ని అనివార్య కారణాల వల్ల టీచింగ్ ఫీల్డ్ ఎంటర్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే నేను టీటీసీ చేయలేదు, బీఈడీ చేయలేదు, కానీ టీచర్ కావాల్సి వచ్చింది. ప్రైవేట్గా అంటే గవర్నమెంట్ టీచర్ కాదు, ప్రైవేట్ టీచర్గా చేయాల్సి వచ్చింది. కొన్ని అనివార్య కాదు, కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి నా లైఫ్లో. జరిగి టీచర్గా నేను కావాల్సి, కానీ తర్వాత నాకు అర్థమైంది అంటే టీచర్కి ఉన్నటువంటి వాల్యూ ఏంటనేది. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నాకు సొసైటీలో చూస్తున్నానంటే రెస్పెక్ట్ చూస్తుంటే అప్పుడు మా టీచర్లో మేము ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో ఆ రెస్పెక్ట్ ఇప్పుడు కూడా మన అందరూ కూడా అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళామంటే వస్తుందని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే యాక్చువల్గా 6th 7th క్లాస్ నుంచి మనం మొదలు పెట్టుకున్నారంటే బాగా కామన్. రామాయణం అంటే రాముణ్ణి పరిచయం చేసిన మొదటి వ్యక్తి మనకి ఎవరంటే సులోచన మేడం. నా పిల్లలు ఇప్పుడే చెప్తుంటారు ఫ్రెండ్స్, సులోచన మేడం గట్ల స్కూల్లో వర్క్ చేస్తుంది మా మేడమే. మాకు ఫస్ట్ రామాయణం మొత్తం కంప్లీట్ చేసి 6th క్లాస్ కన్నా రిటర్న్లే 7th క్లాస్ వచ్చేప్పటికి మహాభారతం కూడా దాదాపు చెప్పేసి మనకి అప్పట్లోనే వీళ్ళు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడున్న జనరేషన్ లేదు, మనం అప్పుడు చదువుకునే విధానం వేరన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ జస్ట్ ఓన్లీ మనకి సబ్జెక్ట్ ఇస్తే చాలంటారు అంతే, మోరల్ వాల్యూస్ ఏమాత్రం కూడా అవసరం లేదు. కానీ మనకి వాళ్ళు ఏం చేస్తారంటే సబ్జెక్టుతో పాటు మోరల్ వాల్యూస్ అందించి ఇంతమంది ఎంప్లాయీస్ కావడానికి అట్లా మళ్ళా ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉన్నటువంటి కారణం ఎవరంటే మన గురువులే. మరి అటువంటి గురువులు ఈరోజు మనం కలుపుకున్నామంటే నిజంగానే అదృష్టం చేశాం. కొంతమంది మిస్ అయినారు, ఎవరు పర్సనల్ విషయాలు అది మిస్ అయినారు. కానీ ఇటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకున్నామంటే చాలా తీపి గుర్తుగా ఉంటుంది. అదేవిధంగా భ్రమణాభ్యం మేడం, నాకు తెలుగు అంటే ఆ తెలుగు సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ బాగా కలిగిందంటే భ్రమణాభ్యం మేడం అనమాట. ఎందుకంటే యాక్చువల్గా తెలుగు అంటే భ్రమణాభ్యం మేడం నామ వస్తుంది. తర్వాత నేను ఇన్స్టిట్యూట్ రన్ చేసేటప్పుడు గదే స్కూల్లో మేడం రన్ చేసింది. మాకు తెలుగు వస్తుంది మేడం అంటే అప్పుడు లేదు బయాలజీ సబ్జెక్ట్ చెప్పేది మేడం అని చెప్పి అప్లై చెప్పారు. కానీ తెలుగు మేడం కదా మాకు ఐడియా కూడా కంప్లీట్గా తెలుగు మేడం అనేది ఉంది మేడం. కానీ ఓన్ సబ్జెక్ట్ వాళ్ళు బయాలజీ అయినా మన కోసం అని చెప్పినప్పుడు ఏం చేశానంటే సబ్జెక్ట్ వాళ్ళు సపరేట్గా నేర్చుకొని చెప్పడం జరిగిందన్నమాట. అందుకే ఈ సభాముఖంగా మన సార్ వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు ఎగ్జిటీలో ఉన్నాం, మన సార్తో మాట్లాడుతుంటే వాళ్ళప్పుడు ఎగ్జిటీ మాకు సంబంధం లేనప్పుడు కానీ స్కూల్ అప్డేట్ అయ్యింది. వసంత సార్ మన స్కూల్కి సర్వీస్ ఇస్తున్నామని చెప్పినందుకు మనందరూ కూడా వాళ్ళు 10th క్లాస్ వరకు 5 members ఉంది దాదాపు. సభం 5 వాళ్ళకి అందరికీ నేను కృతజ్ఞతలు తీసుకుంటాను. రవి సార్ గురించి చెప్పాలంటే నాకు ఇప్పటికీ నా 6th 7th క్లాస్లో మనకి మ్యాథ్స్తో పాటు ఒక ప్రాబ్లం చేశానంటే అక్కడ క్లాస్లో ప్రాబ్లం ఇచ్చేవాడు. ఆ ప్రాబ్లం చేసినామంటే ఫస్ట్ ఎవరు చూపిస్తే వాళ్ళకి A1, నెక్స్ట్ A2, A3 అని చెప్పి చేసేవాడు. ఆ A1, A2, A3 కోసం అని చెప్పి పోటీ వాడు చేసి చూపించేవాడు. ఆ పోటీ తత్వం చాలా నీకు చేస్తాను. అదేవిధంగా మ్యాథ్స్తో పాటు ఒక సంఖ్య అనుకోండి, ఆ సంఖ్యను 5తో మల్టిప్లై చేయండి, 7తో 7 యాడ్ చేయండి, మళ్ళీ ఇంటూ 2 చేయండి, వచ్చిన ఆన్సర్ చెప్తే ఆ సంఖ్యను చెప్తానని చెప్పిన ఒక ప్రాబ్లం చెప్పాను. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఒక ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటారు, ఎంతమంది అమ్మాయిలు అనేది మ్యాథ్స్ ప్రాబ్లంతో చేయండి. అలాంటి అవి ఇప్పటికీ నాకు నాకున్నాయి. అదే లాజిక్స్ నేను ఇప్పుడు కూడా కంటిన్యూ చేసిన డేస్ అయింది. ప్రతి బ్యాగ్ చెప్తే సార్ పేరు చెప్పి ఇవి మా సార్ నేర్పించాడని చెప్పి ఇప్పటికీ నాకు చేస్తున్నాను. ఇలానే హిందీ మేడం గురించి చెప్పాలంటే హిందీ మేడం వాళ్ళు నిజంటే సొంత బిడ్డలాగా హిందీ సబ్జెక్ట్ చదవకపోయినాం అనుకోండి ఏం చెప్పిందంటే చెయ్యి మెల్లి పెట్టేది.
చెవి మెల్లి పెట్టి నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి చదవట్లా అని చెప్పి బాగా చెప్పారు. అంటే ఎంత ప్రేమతో మనకి సబ్జెక్ట్ అందించేవారు. అదేవిధంగా మన మ్యాథ్స్ సార్ మల్లికార్జున సార్ అప్పుడు 10th క్లాస్ కొత్త విషయం మాట్లాడారు. మనం 10th క్లాస్ ఉన్నప్పుడు వచ్చారన్నమాట. చూస్తే స్ట్రైట్గా నిఠాలుగా అసలు శోభన్ బాబు రీతితో అంతా ఎంత నీట్గా అసలు క్లాస్ వస్తుంటే నిలబడే విధానం కానీ మ్యాథ్స్ చెప్పే విధానం మ్యాథ్స్ కూడా నీట్గా అసలు బోర్డు మీద అంటే బోర్డు యూజింగ్ వచ్చేసి నీట్గా చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ చాలా నీట్గా అర్థమయ్యేలా చెప్పేవాడు మ్యాథ్స్. అదే మ్యాథ్స్ ఇప్పటికీ కంటిన్యూ ఉందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ చేస్తున్నానంటే అందరి సార్ వాళ్ళని చదివారు. శంకర్రావు సార్ గారు మనం చెప్పినటువంటి జీకే సంబంధించినటువంటి విషయాల పట్ల కానీ అతనే మనకు మల్లికార్జున సార్ మనకు 8th and 9th క్లాస్లో మన సార్ క్వశ్చన్ అంటే మనం చిన్నగా సార్ ముందు పేరు పెట్టుకుంటాం. ధ్యాన్ అని చెప్పి ముందు పేరు పెట్టుకుంటాం. సార్ కూడా మనల్ని బాగా ట్రీట్ చేసేవాడు. సార్ కూడా చాలా క్లోజ్ ఉండేవాళ్ళు మనం. అప్పుడు 8th 9th సార్ సబ్జెక్టు, నెక్స్ట్ 10th క్లాస్లో మల్లికార్జున సార్ సబ్జెక్టు, అట్లా ఇంగ్లీష్ మనకి గోపాలరెడ్డి సార్ మాకు ఇంగ్లీష్ గ్రామర్ కూడా చాలా చక్కగా నీట్గా అసలు ఇంగ్లీష్ అంటే చాలా వైపు ఆ భయాన్ని కూడా పోగొట్టి నేను యాక్చువల్ ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతామని చెప్పనుకున్నాను 10th క్లాస్లో. కానీ మంచి మార్క్స్ ఇచ్చినాను. ఎందుకంటే మన స్కూల్ గొప్పతనం ఏమంటే మన సార్ వాళ్ళ గొప్పతనము మీరు జ్ఞాపకంగా లేదో అప్పుడు టౌన్ ఫస్ట్ మన స్కూల్ ఆ 1992లో టౌన్ ఫస్ట్ మన గురునాథయ్య 504 అనుకుంటా. యాభై గురునాథయ్య కరెక్ట్ అని చెప్పి మార్క్స్లో 504 మార్క్స్ టౌన్ ఫస్ట్. ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మన స్కూలే టౌన్ ఫస్ట్ వచ్చిందన్నమాట. అటువంటి కృషి చేసినాము. కాబట్టి ఈరోజు వాళ్ళని మనం గౌరవించుకోవడము మన బాధ్యతగా ఫీల్ అవుతున్నాము. అలానే మన గ్రామంలో చాలా ఉన్నాయి. నేను ఎక్కువసేపు మాట్లాడితే టైము కిల్లింగ్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయం చెప్పుకుంటారు. ఇక్కడ మనకి ఈ సృష్టికి తీసుకొచ్చిన మూల కారణం అమ్మ అయితే మనలో తప్పులన్నీ తీర్చిదిద్ది మనలో మంచి మనిషిగా మళ్ళీ తీర్చిదిద్దే ప్లేస్ గురువు. సో అందుకొకసారి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటే ఇంతమంది గురువుల మధ్యన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇక్కడ అందరూ మీట్ అయ్యారు. ఫస్ట్ శ్రీనివాసన్ సార్ చెప్పారు మా యొక్క ఈ మీటింగ్ అంతా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్ఎన్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే సోషల్ నెట్వర్క్ సర్వీస్ అని. ఇదంతా ఇప్పటి కాలంలో ఈ జనరేషన్ ఎట్లుందంటే ఒక బర్త్డే అయితే పార్టీ ఇవ్వడం, ఒక సెల్ ఫోన్ కొన్న పార్టీ ఇవ్వడం, ఒక ఏది కొన్న పార్టీ అడుగుతున్నారు. అంతేగాని అవును వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళు ఇంట్లో పరిస్థితి ఏంటి ఏం అడగటం లేదు. సెల్ ఫోన్ కొంటే పార్టీ ఇవ్వాలి, బైక్ కొంటే పార్టీ ఇవ్వాలి. అసలు వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో వెనక ఉన్నారా ముందు ఉన్నారా ఏం ఆలోచించుకోవడం లేదు. మన పార్టీ చేసుకున్నామా అయిపోయింది, ఇంకా బిల్ ఎంత అది కూడా ఆలోచించడం లేదు. కానీ మీరు ఇక్కడ అంతమంది గెట్ టుగెదర్ పార్టీ అంటే నేను కూడా అదే ఉద్దేశంతోనే అందరు వచ్చి 2 మాటలు మాట్లాడి ఫోన్ చేసుకొని వెళ్తారేమో అనుకున్నాను. కానీ ముఖ్య ఉద్దేశం ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అంటారు ఏదో ఒక పరిస్థితి మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది అని. సో మన జీవితకాలం అంతా నేర్చుకునేదే ఉంటుంది. ఈ ఎస్ఎంఎస్ ఫుల్ ఫామ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇదంతా మీలో మీరు కాకుండా ఇప్పుడున్న యూత్కి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఇస్తే బాగుంటుంది. మాలాంటి యూత్ వాళ్ళకి ఇంకా బాగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్కి ఆలోచన చేస్తూ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క గురువు మల్లికార్జున రవి సార్, మల్లికార్జున సార్, గోపాల్ రెడ్డి సార్, బ్రహ్మనాథం గారు, సౌభాగ్య గారు, సులోచన గారు, వీళ్ళందరికీ నమస్కరిస్తూ మీకు అందరికీ శుభాశయాలు చెప్తాను. ముఖ్యంగా గురుమూర్తి నాకు చెప్పాడు, నేను సార్ మిమ్మల్ని చూడలేదు. నేను ఇక్కడ ఉన్న టీచర్స్ అంతా ప్రభుత్వం అపాయింట్ అయిన టీచర్స్. అప్పట్లో శాటేజ్ ఆఫ్ టీచర్స్ ఉండడంతో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసినారు. ఆ కమిటీలో మమ్మల్ని మల్లికార్జున అని తీసుకొని గెస్ట్ టీచర్గా పనిచేసేవారు సార్ మీకోసం.
అక్కడ దారి సరిగ్గా లేకపోవడం, ఆ దారిలో నుంచి అక్కడ సాయంకాలం అయితే అసాంఘిక కార్యకలాపాలు జరిగేవి. వాటినంతా క్లీన్ చేసి ఆయన యొక్క కృషి ఈరోజు ఇది అప్గ్రేడ్ అయ్యి అక్కడ మటన్ బడి నుంచి అక్కడ వచ్చిన తర్వాత చాలా వర్స్ట్గా ఉండేది. ప్రైమరీలో హై స్కూల్ ఒకటి ఉండేది. సో అటువంటి సమయంలో ఆ స్కూల్ని నిలబెట్టడానికి స్టాఫ్ లేకపోతే మాకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి మాజీ ఎమ్మెల్యే అయిన ఎర్రగొండ కేశవ రెడ్డి గారు మాకు, మళ్ళీ పిసి రాజా సాబు మాకు గౌరవధనం అనేసి ఒక అమౌంట్ ఇచ్చేవారు. కాబట్టి నన్ను కొంతమంది గుర్తుపట్టలేదు. అంతేగాని ఆ మెరుపుదిగా రామ్మోహన్ నట్టు ఒక 2 ఏళ్ళు ఇక్కడ చేసినాను. ఆ తర్వాత ఆ ఫోటో దిగేటానికి నేను కర్ణాటకలో సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయినాను. దానికోసం పరిచయాలు తక్కువ ఉన్నాయి. కాకపోతే సొంత ఊరు ఇదే ఉంటున్నాను. ఈ తరహా దీని క్రెడిట్ అంతా బస్సన్ సార్ పోతుంది. ఆయన కలగలిగిన స్కూల్ అది. సో నెక్స్ట్ పోతే గోపాల్ రెడ్డి సార్ ఎటువంటి సమస్య ఉన్నా మేబీ పిల్లలంతా మామూలు సహజంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను తీర్చడానికి ముందు ఉండేవాడు. ఆ తర్వాత అదే తరహా బ్రహ్మరామ మేడము ధ్యానము ఆ కాలంలోనే ఉపవాసాలు కొంచెం ఆధ్యాత్మికంగా ఉండేవారు. ఇకపోతే బస్సెస్ మల్లికార్జున సార్ మ్యాథ్స్ నిలబడి చేస్తూ ఉంటే మేమనే ఆశ్చర్యపడి నిలబడి చూసేవారు. ఆ బాగా చేసేవారు. పిల్లల్లో పిల్లలు మాదిరిగా మన రఘు సార్ కలిసిపోయేవారు. అదర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్లో ముందుండేవాడు. సో ఈ తరహా ఇంకా హిందీ మేడం అయితే ఒక బ్యాగ్ వేసుకొని ప్రతిదీ హిందీని అంత చక్కగా చెప్తూ వెంటనే వాల్యుయేషన్ అక్కడే చేసేసారు. అంత నిష్ఠతో పనిచేసేవాళ్ళు. సో సులోచన మేడం వాళ్ళ సిస్టర్ మేము కలిసి పనిచేసినాము. సులోచన మేడం నన్ను స్టూడెంట్ అనుకొని వచ్చి పలకరిస్తే ఎవరు సార్ అని అన్నారు. పరిచయం చేసుకున్నాను. ఈ తరహా మేము ఇక్కడ పనిచేసేదానికి అవకాశం కల్పించింది. అప్పట్లో ప్రసన్న సార్ వచ్చేసి ఆ కమిటీని ఏర్పాటు చేయడం వల్ల మేము ఆ స్కూల్లో పనిచేసి వచ్చింది. నేను దాంట్లో గవర్నమెంట్ అపాయింట్మెంట్ కాలేదు. కాకపోతే ఒక గెస్ట్ టీచర్గా వచ్చి పనిచేస్తాను. సో ఈ అవకాశం కల్పించినందుకు ఫోన్ చేసినప్పుడు స్టూడెంట్స్ అంతా అడిగినారు, సార్ శంకర్ సార్ ఎక్కడ ఉన్నారంటే బళ్ళాల్లో ఉన్నాను. వెంటనే వస్తారా సార్ అంటే ఖచ్చితంగా అందరినీ కలిసి వచ్చేసి పాల్గొన్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ సార్. ప్రపంచాన్ని తనాది ఆనందంలో చెందిన గోవింద్ సార్ గారికి, గౌరమ్మ మేడంకు, హిందీ మీడియమ్స్ భాగ్యలక్ష్మి మేడం గారికి, మా అక్క వాడి అక్క సులేశ్వర్ మేడం మా అక్క క్లాస్మేట్ ఆమె. ఇక మా సార్ రఘు సార్ చూస్తే ఎన్ని సబ్జెక్టులు అనర్గళంగా చెప్తున్నాడని లాస్ట్గా అక్కడికి వచ్చిన కూలీ వాళ్ళు కూడా కూలీ బకెట్స్ పెట్టి రఘు సార్ దగ్గర తెలుగు ఉన్నాయి అన్నింటినీ చాలా ప్రశాంతంగా వింటారు. నాకు అక్కడ బడిలో నేను పనిచేసిన కాలానికి అంటే నేను ప్రపంచానికి పరిచయం చేసిన ఏసీ ప్రసాద్ సార్ గారు అందరికంటే ఇక్కడ ఉండే ఈ గురువులందరూ నాకు పరిచయమైన మీకంటే నేను వాళ్ళని ఎక్కువ నేర్చుకున్నానని అనిపిస్తుంది ఈరోజు మీ అందరూ చూస్తూ ఉంటే. సో ఇటువంటి గురువుల దగ్గర విద్య నేర్చుకున్న 92, 93 బ్యాచ్ వాళ్ళందరికీ మీతో పాటు మాకు కూడా ఒక మధురానుభూతిని కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈరోజు స్వామి మహానుభావానికి నమస్కరిస్తూ, సరస్వతి మాతకు కూడా నమస్కరిస్తూ, భరతమాతకు కూడా పాదాభివందనం చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా నమస్కరిస్తూ, మీకు ఆశీస్సులు తెలియజేస్తూ సభకు నమస్కారం చేస్తున్నాను. నిన్ననే మేము మా గురువులకి మీరు ఎప్పుడైతే ఎలాంటి ఆనందం అనుభవిస్తున్నారో మా టీటీసీ వేసా ఫస్ట్ రాయచోటి ఇంటర్ అయిన వెంటనే మా గురువులకు సన్మానం చేసి మీరు ఇప్పుడు ఎలాంటి అనుభూతిని అనుభవిస్తున్నారో నిన్న ఇదే క్షణంలో అక్కడ మేము ఎక్కడ వచ్చినామంటే అహోబిలం 2 days పెట్టుకుంటాము. ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కలుస్తున్నారు. నేను 2-3 సార్లు వెళ్ళాను. ఈసారి కూడా వెళ్ళాను. నేను రాత్రి వచ్చేసినాను. ఇంటర్ వాళ్ళు కూడా చూసారు. ఇంటర్ కూడా నేను ఇక్కడే చేసింది.
రెడ్డి సారు, రవి సారు వీళ్ళందరూ కూడా వెళ్ళొచ్చారు అప్పుడే. నేను ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే ఐ హావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు యూ ఓన్లీ. ఎందుకంటే మీరు ముందు బిలౌడ్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న నేను 1985లో మఠంపడి అని చెప్పారు కదా బాబు, బోడబండ నుంచి ఇక్కడికి వచ్చాను. బోడబండలో 1 year చేశాను, రెగ్యులర్ 84లో చేశాను. అప్పటికే నేను బీఎస్సీ జాయిన్ అయ్యింది, 2nd year డిస్కంటిన్యూ చేసి ఆర్ట్స్ కాలేజ్ ఆదోని పోస్ట్ వచ్చిందని ఇంపార్టెన్స్ ఇవ్వమన్నారు మా నాన్న వాళ్ళు. ఇష్టం లేకుండా వచ్చినాను. ఇష్టమే టీచింగ్ అంటే, కానీ ఇంకా కొంచెం బాగా చదువుకోవాలని, పెద్దలు ఎలా చెప్తే అలా వినాలి కదా, బాధతోనే జాయిన్ అయినాను. కానీ చాలా ఇష్టమైంది టీచింగ్ సబ్జెక్టు. అక్కడ 1 year అయిన తర్వాత మఠంపడి అంటే ఎస్ఎన్ యూపీ స్కూల్, అంటే ఇప్పుడు వీరశైవ కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడ ఒక షెడ్ ఉండేది, చెట్టు చిన్నగా క్లాస్ ఉండేది. 5th ఒక ఓపెన్ షెడ్ ఉండేది, షెడ్ పైన లేదు రేట్లు. 6th 7th ఒక్కటే సుచరిత మేడం దగ్గర బాగా తెలుసు కదా. 7th అంటే ఫస్ట్లో ఎంట్రెన్స్లో ఒక రూమ్, అదే గొప్ప అన్నమాట యూనివర్సిటీ ఉన్నది. ఆ మెట్లు ఎక్కితే గ్రేట్ కదా. అందరు మల్లేశ్వరం సారు, ప్రసన్న సారు, శారద టీచరు, పార్వతి టీచరు, తర్వాత దేవకర్ణ వాళ్ళందరూ నాకన్నా ముందున్న వాళ్ళే. సారమ్మ, తర్వాత పోలీస్ నాగమ్మ టీచరు, రమణమ్మ టీచరు, కొంతమంది ఈ లోకంలో లేరు, కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం నమస్కారాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందికి 2nd class టీచర్, నా ఫస్ట్ యంగ్స్టర్ అన్నమాట అప్పట్లో, నాకు 19-20 ఏళ్ళ మధ్య 2nd class ఇచ్చారు. ఇంకా అంతా మమేకమై కింద కూర్చొని చెప్పేదాన్ని పిల్లలకి, చాలా ఇంట్రెస్ట్గా రాయించి చెప్పు. ఎందుకంటే నేను చిన్నపిల్లల ట్రైనింగ్ చేసింది, 2nd grade టీచర్, అప్ టు 7th వరకు టీచ్ చేయించాను. చాలా ఇష్టంగానే అయింది. తర్వాత 89లో ఒకసారి మన స్కూల్ అయింది. తర్వాత అక్కడ బాయ్స్ స్కూల్ ఉంటే సగం జాయిన్ చిన్న అయితే వాళ్ళు సోమూరు రోడ్డుకి వెళ్ళిపోయారు. మాకు కూడా బిల్డింగ్ లేదని ఆ రెడ్డి గారిని అడిగే, చెన్నకేశ్వర రెడ్డి గారి పర్మిషన్తో, అలా ఎండిఓ వాళ్ళందరూ ఉండేవాళ్ళు, బీడీఓ వాళ్ళందరూ పర్మిషన్తో అక్కడికి వెళ్ళిపోయినాం. యూపీ స్కూల్ ఉన్నప్పుడే వెళ్ళిపోయినాం. 89లో మళ్ళీ హై స్కూల్ అయింది. అది అప్పుడు వీళ్ళ సహాయంతో నేను చెప్పినటువంటి పెద్దలు వాళ్ళ సహాయంతోనే. అప్పుడు మమ్మల్ని యూపీ స్కూల్ ఉంటే అప్గ్రేడ్ చేసేసారు, జెడ్పీ హై స్కూల్కి వెళ్ళామన్నమాట. అప్పుడు నేను ఇంకా బీఈడీ కూడా చేసిలేదు, డిగ్రీ అయిపోయింది అంతే. 89లో అప్పుడు సౌభాగ్యం మేడం గారు వచ్చారు వెంటనే. అప్పుడే హిందీ మేడం గారు కూడా వచ్చినారు. అప్పుడు 10 మంది అంటే 9 మంది స్టాఫ్ ఉన్నాము. అందరూ ఎస్సీలే. ఒకే సార్ బసంత సార్ ఒకటే బీడీ అసిస్టెంట్ అన్న, స్కూల్ అసిస్టెంట్ అన్నాం కదా. అలా ఇంత చెప్తున్నందుకు ఏమైనా బోర్గా ఉందా? టైం సరిపోతుందా? ఏం లేదు కదా. ఓకే, 2 మాటలు మర్చిపోయాలన్నమాట. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమి. అట్లా హై స్కూల్కి పోయినాము. నాకు 6th class బి సెక్షన్ ఇచ్చారు. బి సెక్షన్, ఏ సెక్షన్కి రవి సార్. ఇంకా 8కి సార్ వెళ్ళిపోయేవారు. అప్పుడు ఆ విధంగా అయింది. తర్వాత సౌభాగ్య మేడం గారు 97లో చనిపోయారు. మీకు గుర్తుండేది, ఆమెకు కొంచెం హెపటైటిస్ లాగా వచ్చి పాపం. అప్పుడు నాకు 10th ఇంగ్లీష్ ఇచ్చారు. అప్పటి వరకు నాకు నేను 10th వెళ్ళేదాన్ని కాదు. 6th 7th 8th అట్లా పోయేదాన్ని. సోషల్ చెప్పేదాన్ని, తెలుగు చెప్పేదాన్ని, హిందీ చెప్పేదాన్ని. అక్కడ ఉండేవాళ్ళంతా ఎక్సెప్ట్ మ్యాథ్స్ అన్నీ చెప్పేవాళ్ళము. రవి సార్ కూడా రామారావు శ్రీనివాస రామానుజన్ అన్నట్టు అనమాట. అన్ని మ్యాథ్స్ అంతా సారే కదా, బాగానే దండించేవాళ్ళము. అప్పుడు ఎవరు ఏదో చెప్పేవాళ్ళు కాదు. పేరెంట్స్ వచ్చి ఇంకా బాగుంటామా అని చెప్పేవాళ్ళు. ఒకసారి చేతులు ఇట్లా చూసుకుంటామా, అసలు నెక్స్ట్ డేకి ఎర్రగా చూపించేవాళ్ళు అంటే కళ్ళలో నీళ్ళు పెట్టుకొని. అవన్నీ కూడా మీ బాగా కోసమే చేసిస్తాము. ఇక్కడ 2nd class చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయలేదు టెన్షన్. అమ్మాయి బాగా గుర్తుంది. అక్కడే నాకు ఫస్ట్ అక్కడ అపాయింట్మెంట్ కాబట్టి చాలా ఏళ్ళు పనిచేసిన, 18 years పనిచేసిన. 2002 నవంబర్ వరకు చేసిన అది ఎస్సీ అసిస్టెంట్. అక్కడ ఎస్సీ లేదు, హైయర్ మన ఎల్టీ లేదు, హెడ్ మాస్టర్ లేదు. అందరూ అన్నీ చెప్పాల్సిందే. అంతే సార్ అనేవాడు, ఎస్సీ బస్సన్న సార్. ఇక్కడ కూర్చునేవారు నాకు కొంచెం కూడా మానేవాళ్ళు అనమాట. అంటే స్టాఫ్ కూడా కొంచెం టీచర్లు కొత్త చాలా ఉండేది. అప్పుడు ఎర్రకోట రెడ్డి గారు, తర్వాత పిపిజే రాజా సార్ గారు వాళ్ళు బాగా సహాయం చేసినారు. మాకు వాలంటీర్స్ ఇచ్చినారు. 4-5 members వచ్చి చాలా మంది వచ్చేవాళ్ళు. బ్యాచ్ గౌరవం సార్ అటువంటి కొంచెం గుర్తుపెట్టలేదు సార్, సారీ. అప్పుడు వేరు ఉండేవారు దేశంకర్రావు సార్ గారు. ఇక్కడ ఉన్నటువంటి
మల్లికార్జున సార్ వీరందరూ ఏమో చిరంజీవి పేరు ఏమో పెట్టింటారు కదా. అంతా వచ్చి బాగా ఎంత బాగా చెప్పారు. ఈవెన్ సార్ చాలా బిజీగా ఉండేవారు. వేడి విద్యాలయం సార్ వరకు సార్ ఆయన కూడా వచ్చి డెడికేటెడ్గా మ్యాథ్స్ మీకు బోధించేవాడు. అప్పట్లో మన స్కూల్ అంటే మామూలుగా ఏమో చూసేవాళ్ళం కదా. మన స్కూల్లో సీట్ రావడం అంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వచ్చినట్లు అబ్బో నాకు ఎస్ఎన్ఎస్లో వచ్చేదే అని చాలా ఎస్ఎన్ఎస్ స్టూడెంట్ అంటే ఇలా చూసేవాళ్ళు. అక్కడ కలెక్టర్ దగ్గర కూడా మీరు కాంపిటీషన్ వాటిలో సార్ పిలుచుకొని పోయి వసంత్ సార్ కానీ తర్వాత రఘు కానీ పిలుచుకొని పోయి మీరు ప్రైజ్ తీసుకొచ్చి మాకు ఫోటోలు చూపించేవాళ్ళు. మేము రాత్రి పక్కన సేమ్ మార్క్స్ వచ్చినటువంటి పాయింట్స్ చెప్పి షకిల్ అనే అమ్మాయితో రోజు రాత్రి వచ్చింది పడుకోవాలి. అప్పుడు రాత్రి అంటే నేను పడుకున్నారు పిల్లలందరూ అన్న పిల్లలందరూ ఇంటిని తీసిపోయి లేదా ల్యాబ్ పెట్టుకొని కొన్ని పాయింట్స్ అట్లా అంత ఇంట్రెస్ట్గా చెప్పేవాళ్ళు. మీరు అంత ఇంట్రెస్ట్గా పాల్గొనేవాళ్ళు. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. అదే పాట గుర్తుకొస్తున్నాయి అనేది పాట అలా అన్నీ గుర్తుకొస్తున్నాయి. మన స్కూల్ ఎంత కంజెస్టెడ్ ఉంటే కూడా మనకు అదే యూనివర్సిటీ కదా. సందులో అలా చౌడేశ్వరి గుడి దగ్గర అలా వచ్చి లోపలికి పోయినామంటే యూనివర్సిటీలోకి ఎంటర్ అయినట్లా ఇంకా మీరే మా లోకం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఫ్యామిలీ గుర్తొస్తుంది. అంతవరకు మాకు కూడా గుర్తురాదు. మీరు కూడా మాకు అంత మమేకమై బాగా చెప్పిన ప్రతి మాట వినేవాళ్ళు. ఎంత చక్కగా నోట్స్ రాసేవాళ్ళు. ఈరోజు పాట మొదలు పెట్టిందంటే అప్పుడే మీనింగ్స్ వచ్చింటే రేపుకి నోట్స్ అయితే అంత నీట్గా. నేను ఎక్కువగా కాపీ రైటింగ్ రాయండి. హ్యాండ్ రైటింగ్కి 10 మార్క్స్ ఈ సబ్జెక్టులో తేడా వస్తాయని చెప్పేదాన్ని గుర్తుందో లేదో కదా. బాగా గుడ్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసేదాన్ని. మీరు కూడా అంతే బాగా చదువుకునేవాళ్ళు. మీరు 10th వచ్చినప్పుడు ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఈ శ్రీనివాసులు, హేమంత్, గురునాథ్, తర్వాత అమ్మాయి షకిల్ కదా, ఆ అమ్మాయి రజిత, సుచరిత ఇలా ఒక 5-6 మెంబర్స్ కూడా కాంపిటీషన్ ఉండేది. కానీ అందరూ మీరందరూ కూడా బాగా చదివేవాళ్ళు. అంత 5-6 మార్క్స్ తేడాతో ఎనుగా ముందు ఉండేవాళ్ళు. ఒకసారి ఒకరు వచ్చేవాళ్ళు, ఒకసారి ఒకరు వచ్చేవాళ్ళు. విద్యాలను బట్టి మార్క్స్ అంటే కానీ అందరూ బాగా చదివేవాళ్ళు. చాలా కాంపిటేటివ్గా చదివేవాళ్ళు. ఎప్పుడు గొడవ పడేవాళ్ళు కూడా కాదు. దేశాలు ఇంకా గురువులు అలాంటి వాళ్ళు. మీకు ఎప్పుడెప్పుడు మేము దిశానిర్దేశం చేస్తూ మీరేదో రామాయణం చెప్పారు బాగా చెప్పారండి. నాకు ఇష్టం రాముడు అంటే చాలా ఇష్టం. అందుకే రామాయణం చెప్పి మీరు రాముడిలాగా ఉండాలని. ఒకసారి అయితే 10th లాస్ట్కి వచ్చేసినాము. ఆ శ్రవణ కుమారుడు కథ వచ్చింది చెప్తూ ఉంటే మీరు వెక్కి అడుగులు అయితే ఎక్కులు వచ్చినాయి. ఎక్కులు పెడుతున్నారు. ఆ శ్రవణ కుమారుడు చనిపోయేటప్పుడు చెప్పే మాట విని హేమంత్ కానీ శ్రీనివాస్ కానీ అందరూ మొహాల్లో అంత విషయాలు అంటే మేమైపోయినాం. నేను నాకు బాగా గుండె బాగా వచ్చేసింది. నిలబెట్టేసిందని నాకు చేత కదా చెప్పి అంత చక్కగా మీరు వినేటువంటి వాళ్ళు. అందుకే ఇంత మంచి పిల్లలు అయినారు. చూడమ్మా మా మార్క్స్ డిగ్రీ సార్ నాట్ మెజర్ ఫర్ ద నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనేది ఎక్కడైనా ఉపయోగపడుతుంది. మీ బ్యాచ్ చెప్పింది మీరు ఒకసారి అట్లా చూస్తుంటే చాలా తెలియని పిల్లలు కూడా వేరే వేరే రంగాల్లో చాలా రాణించినారు. ఉద్యోగాలే కాకుండా అంతా చూస్తుంటారు కదా, కళ్ళెదిరిగే తిరుగుతున్నారు చాలా మంది. కాబట్టి మార్క్స్, డిగ్రీస్, తర్వాత ఈ పొజిషన్స్ అంటే ఎంప్లాయ్మెంట్స్ ఇవి కాదు. మన నాలెడ్జ్ ఉందంటే ఎక్కడైనా కానీ మనం ఈ ప్రపంచంలో ఇవేగా బ్రతకచ్చు. ఇప్పుడు కూడా ఏం పర్వాలేదు. ఈ వివేకానందుడు చెప్పినట్లు ఇప్పుడు చెప్పారు కదా, మెయిన్లో అట్లా అరైజ్ కదా, అవే అరైజ్ స్టాప్ నాటింగ్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పినాడు. నీ విధికి నీవే శ్రీపివి. ఎవరో వచ్చి మనం చెందాల్సిన అవసరం లేదు. మనమే చక్కదిద్దుకోవాలా. ఇప్పుడు కూడా మీకు ఇంకా వయసు ఉంది బాగా. మీ పిల్లలు కానీ మీరు కానీ ధైర్యంగా మీ జీవితంలో ముందడుగు వేయండి. ఖచ్చితంగా ప్రయత్నం చేసే ఫలితం అంటూ ఉంటుంది. కాబట్టి మీరు మమ్మల్ని పిలిచి ఈ సాధారణంగా ఆహ్వానించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా క్లాస్మేట్స్ అక్కడ ఉంటారు కానీ మాకు మా పిల్లలంటే నేర్చుకొని వచ్చినాను. అందరినీ చూసినాను. నిజంగా విద్యార్థులు ఏదో పుత్రోత్సాహం తండ్రికి అన్నట్లా మాకు మా సంతోషం ఎలా ఉందంటే విద్యార్థులు చూసినప్పుడు మా సంతోషం మేము ఇలా చేస్తున్నాం మేడం ఇలా ఉన్నామంటే నిజంగా మీ కుటుంబ సభ్యులు అయితే ఎంత సంతోషపడతారో. అది ఎందుకో గురు శిష్యుల అనుబంధం అలాంటిది. మ్యామ్ నేను ఇలా చేస్తున్నాం, మ్యామ్ ఇలా ఉన్నానని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు 41 సంవత్సరం సర్వీస్ అయిందమ్మా. ఇంకా నేషనల్ రేడియోలో రిటైర్డ్ అవుతానంటే 2026 జూన్లో రిటైర్డ్ అవుతాను. వీలుంటే అందరూ రండి. అందరూ మరొకసారి సంతోషంగా కలుసుకుందామండి. ఓకే, ఇస్తారు కదా? ఓకే, అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మీకు మంచి భవిష్యత్తు మీ పిల్లలకు ఇంకా మీరు కన్న కళలన్నీ పడ్డాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం. సాధ్యమైనది గర్వంగా చెప్పుకుంటాం. ఇప్పుడు హిందీ మేడం భాగ్యం చెప్పి మాట్లాడారు.
సభకు నమస్కారము. పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ సమావేశం కావడము చాలా సంతోషకరమైన శుభదినం ఇది. మా జీవితంలో మర్చిపోలేనిది. అందులో నా జీవితంలో ముఖ్యంగా చివరి దశ ఇట్లాంటప్పుడు మిమ్మల్ని అందరూ చూడడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీకు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు కష్ట సుఖాలు అన్నీ అనుభవించిన పెద్దవాళ్ళైనారు. మీరు అన్నిటికీ ధైర్యంగా నిలబడి కష్ట సుఖాలు ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆశిస్తాను. మీ జీవితము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సదా శుభంగా జరగాలని కోరుకుంటున్నాను. నేను రాసిన ఒక కవిత చదువుతాను. అదే ఓ సృష్టికర్త, నీ రూపం విచిత్రము. అనంత సృష్టికర్త, నీ కళాకౌశలములకు నేను ముగ్ధురాలనై ఉన్నాను. ఇందువలన నీ రూపమును దర్శించవలన చిరకాల వాంఛనలో ఉన్నది. ప్రకృతిలోని ప్రతి వస్తువును రెప్పపాటు మీద పరిశీలించాను. నీ అలౌకిక రూపము నా స్థూల దృష్టికి గోచరించలేదు. నీవెప్పుడైతే నీ దయా దృష్టిని నాపై ప్రసరింపజేశావో వెంటనే నా సూక్ష్మ దృష్టికి అంతలో నీ దివ్య రూపము కనపడినది. నీవు సర్వాంతర్యాలుగా విలసిల్లి ఉన్నావు. పసిపాపల చిరునవ్వులలో, ఆకాశంలో వేసే ఇంద్రధనస్సులో వికసించిన కుసుమాలలో విలసిల్లి ఉన్నావు. మహాత్ముల భావనలో, శీలవంతుల సౌశీల్యంలో, సజ్జనుల అమృత వాకులలో నీ సందేశం దాగినది. దేశ రక్షణకై ప్రాణార్పణ చేయు జవాన్ల వీర జవాన్ల త్యాగములో నీ సందేశం ఉన్నది. వారి చేయు దృష్టి ఎవరిపై ఉన్నదో వారే నీ విచిత్ర రూపమును దర్శించగలరు. ఇది తెలుగు భావం. హిందీలో నేను రాసిన కవిత. హే అనంత ప్రకృతి के निर्माता, तेरी विचित्र कला कुशलता पर विमुग्ध हूँ मैं. है हृदय में उत्कट सिरहार सा मेरी, देख में विमुक्तता एक रूप तेरे अपन को. इसीलिए मैंने किया निरीक्षण विश्व के हर प्रांत का, एकटक होकर प्रकृति की हर चीज का. हर लोक तेरा अलौकिक शिरोभूत है नजर मेरी दूर से. जब तुमने दिया कृपा से उखाड़ मेरी जड़ता को, झट बिकाई दिया विमल रूप तेरा नजर मेरी सूप को. तू समा है शिशु के सुस्मित वदन में, सुहावने सुरचाप में, सुविकसित सुमन में, सुजन के सुचपूर्ण भाव में, स्वदेश रक्षक के स्मरणीय कुर्बान में. वही सफल गजब है रूप तेरा, वही सफल होगा देखने रूप न्यारा, जिस पर पड़ी हो जादू नजर तेरी. ఎక్కువసేపు మీకు అన్ని విషయాలు తెలుసు, కష్ట సుఖాలు అన్నీ బాగా జీవితంలో బాగున్నారని కోరుకుంటాను. అందుకని నేను చేస్తుంటే అప్పుడు హిందీ ఏంటంటే కొంతమంది దాంతో ఇవ్వటానికి కొంతమంది తల తిరుగుతారు. మీనాక్షి దేవి ప్రార్థన. దేవి మీనాక్షి ముదం దేహి మే సతతం, అంబదే మీనాక్షి ముదం దేహి మే సతతం. పవన మధురా నిలయే పాండరాజ తనయే, పవన మధురా నిలయే పాండరాజ తనయే. భావరాగ తాళాదిక పరితోషిత హృదయే, భావక ఫలప్రదాయిని భక్తమోద సందాయిని, భావక ఫలప్రదాయిని భక్తమోద సందాయిని, సేవక పాప విమోచని శ్రీకదం భవనవాసిని దేవి. మీనాక్షి ముదం దేహి మే సతతం. హిమకర నిభావదని విమల కుందరగని, హిమకర నిభావదని విమల కుందరగని, రమణీయ మని సదని రాక్షస
సదమని సుమసర జనక సహోదరి సుందరేశ హృదయేశ్వరి సుమసర జనక సహోదరి సుందరేశ హృదయేశ్వరి సమరంజిత నిఖిలాసురి సాధువ శంకరి శంకరి కమలజారి సురపాలిని గణధర శుభగుణశాలిని ప్రమదాళి గణవేణి సంగీత తిరిగేవి మీనాక్షి ఉదం దేవే సతతం. మీ అందరి శుభాలు చాలా నూరేళ్ళు వర్తిల్లాలని కోరుకుంటూ గర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2016 ప్రోగ్రాంలో కూడా మేడం వచ్చింది. ఈ ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రాంలో వచ్చిన ప్రసాద్ సార్ కానీ దేవచంద్ర మేడం కానీ తర్వాత ఈ ప్రోగ్రాం వరకు వాళ్ళు ఉండలేకపోయినారు. మనకు ఆశీస్సులు అందించడానికి మనకి హిందీ మేడం ఇప్పుడు ఉంది. మళ్ళీ నెక్స్ట్ పెట్టే ప్రోగ్రాం వరకు మేడం ఉండాలని భగవంతుని కోరుకున్నాం. మీకందరికీ తెలిపాల్సినటువంటి విషయం ఏంటంటే నేను ఎస్ఎన్ఎస్కి నాకు తెలియకుండానే నేను అక్కడికి వచ్చాను. నాకు తెలియకుండానే హై స్కూల్కి ఆప్షన్ ఇచ్చేసాడు అమ్మవారు. అంటే నేను ప్రైవేట్ స్కూల్లో రామస్వామి స్కూల్లో ఉన్నాను. మా ఊరికి వెళ్ళాను, నేను మా గ్రామానికి అమ్మగారికి వచ్చేటప్పటికి హై స్కూల్లో ఉన్నాను. అంటే నాకు తెలియకుండానే సంతకం పెట్టేసి హై స్కూల్కి నేను సార్తో పాటు రావడం జరిగింది. అప్పటికి నేను తెలుగు ఎంఏ లేదు, సార్కు ఎంఏ ఇంగ్లీష్ కూడా లేదు. మీకు ఒకవైపు చదువు చెప్తూనే మరి సారు ఇంగ్లీష్ ఎంఏ తెలుగు చేశాడు. అంటే మీకు అసలు నేను బిఎస్సి మరి ఇంగ్లీష్ మీడియం చిత్తూరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చదివాను. డిగ్రీ సెంటెన్స్ సికింద్రాబాద్. తర్వాత మరి ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్లో మరి సారు బయాలజీని, దేవకర్ణము బయాలజీని, నేను బయాలజీని. ఇంకా చెప్పాలంటే సులోచన కూడా బయాలజీ బ్యాక్గ్రౌండ్. అంటే ఇంటర్మీడియట్ బయాలజీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏంటంటే జాబ్లో చేయాల్సి వచ్చింది కాబట్టి మరి డిగ్రీ బిఎస్సీ తర్వాత అదే అవన్నీ చేసింది. అంటే సైన్స్ నుంచి పక్కకు రావాల్సి వచ్చింది. జాబ్ చేస్తుండడం వల్ల తను ఆర్ట్స్ వైపుకి రావాల్సి వచ్చింది. కాబట్టి చదవడం అనేది ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఏ వయసులోనైనా చదువుకోవచ్చు. మరి డిగ్రీల కోసమే కాదు, అంటే మీకు అంటే నేను తెలుగు నేను బీఈడీలో తీసుకున్నప్పటికీ ఆప్షనల్గా, కాకపోతే మేము తెలుగు ఎక్కువగా ఉండదు, కేవలం డిగ్రీలో చదివింటాం అంతవరకే సబ్జెక్టుగా. కాబట్టి ప్రతిరోజు నేను ఇంటి దగ్గర చదివితే తప్ప మీకు నెక్స్ట్ డే నేను క్లాస్ తీసుకోలేదు. అంటే మనం రాజధానిలో అవన్నీ చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి ఒకవైపు నేను గ్రామం నేర్చుకుంటూ బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణం కావచ్చు, సంస్కృత వ్యాకరణం కావచ్చు, ఒకవైపు నేను మీకు చదువుతూ మళ్ళీ మీకు చెప్పడము అవన్నీ జరిగింది. సరే, ఇంకొక విషయం, అవన్నీ నా చేతనేది ఎవరు చెప్పాను. ప్రతి సంవత్సరం కూడా మేము ఇంప్రూవ్ అవుతూ వస్తాం. ఇప్పుడు చెప్తే కూడా అప్పటికంటే ఇంకా బాగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మాకు అనుభవం వస్తుంటుంది కాబట్టి ఒక సంవత్సరానికి చెప్పే పద్ధతిలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకా అన్నిటికంటే నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే భాగ్యలక్ష్మి మేడానికి నా జీవితంలో తారసపడ్డాను. ఆమె ద్వారా నేను ఒక గురువుని మరి వెతుక్కోగలిగాను. ఆమె దగ్గర ఉన్నటువంటి పుస్తకాల ద్వారా నేను ఒక మరి నా జీవితాశయం అనేటువంటి గురువుని వెతుక్కొని ప్రస్తుతం నేను యోగ జీవితంలో గడపడానికి కారణమైంది. అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఒక గురువుని ఎన్నుకోవాలి, లేదా గురువు అన్వేషణలో అనేక రకాలైనటువంటి వాటిని నేను అన్వేషించాను. అంటే పిరమిడ్ ధ్యానం చూశాను, తర్వాత చెన్నై మిషన్ వాళ్ళని చూశాను, విద్యాప్రకాశ ఏర్పాటు వాళ్ళని చూశాను. అనేక రకాలైనటువంటి చూసినప్పటికీ మరి మేడం దగ్గర ఉన్నటువంటి పుస్తకాల ద్వారా మరి నేను ఆ పుస్తకంలోని అడ్రస్ ద్వారా నేను గురువుని మరి పొందగలిగాను. ఈ విషయంలో మీకు అందరికీ చెప్పాలని ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అది అంటే నా ఎయిమ్ అనేది ధ్యానమే. ఫస్ట్ నుంచి కూడా నా ఎయిమ్ అంటే లౌకికమైన విషయాల కంటే కూడా ఏమిటి అనేటువంటిదే. మరి ఇప్పుడే ప్రకృతి కాక కవిత మీద చదివించింది అందరికీ కూడా. మరి ప్రకృతి మనకు అనుకూలిస్తే తప్ప, మాయ అనేది చెప్తే తప్ప మన పురుషోత్తమును చూడలేదు. అంటే ఆత్మ సాక్షాత్కారం అవ్వాలి అంటే మాయ తొలగాలి. మాయ అంత సులభంగా తొలగదు, ప్రకృతి మనకు దారి ఇవ్వదు.
అంటే ప్రకృతి ఆ మాయ అనేది లేకపోతే మనం సంసారం చేయలేము. అంత సులభం కాదు మాయని దాటడం అనేది. కాకపోతే ఆమె ద్వారానే మనము మరి ఆత్మని అన్వేషణ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి పువ్వులో మరి మనము మేడం ఎప్పుడే చెప్పారు, అన్నింటిలో మరి భగవంతుడు ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, దాన్ని మర్చిపోతున్నాము. కేవలం మనకే మనం పరిమితం అవుతున్నాము. మరి పక్కన వాటిలో కూడా అదే ఉంది, నాలో ఉన్నదే మరి ఎదుటి వాళ్ళు ఉండే విషయాలు మర్చిపోయి మరి గొడవ పడుతూ ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దాన్ని కొంత తగ్గించుకొని అందరిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకొని మరి తద్వారా ఆనందంగా జీవితం గడపాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.